ఆసుపత్రులు మేము వైద్యం అందించము, బాయ్కాట్ చేస్తాం ఆరోగ్యశ్రీని అని చెప్పి నీకు నోటీసులు ఇస్తున్నా కూడా నీకు చీమ గుట్టినటువంటి పరిస్థితి లేదు. అయినా ఇలా రుణమాఫీ గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి, అదే వెమలవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు కదా, కాళేశ్వరంలో శివుని మీద ఒట్టు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డి ఇంకా సిగ్గు లేకుండా రుణమాఫీ చేసినామని మాట్లాడుతున్నాడు. పోదామా? ఏ ఊరికి పోదాం? కరీంనగర్ జిల్లాలో అదే చొప్పదండిలా గుండి పోదామా? గోపాలరావుపేటకు పోదామా? ఏ ఊరికి పోదామో చెప్పు రేవంత్ రెడ్డి. ఏ ఊర్లోనన్నా ఈరోజు పూర్తిగా రుణమాఫీ అయిందా? నీ కొడంగల్ పోదామా చెప్పు. నిస్సిగ్గుగా రైతు రుణమాఫీ చేసిన అని ఇలా చొప్పదండిలో మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినవు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టినవు, ఈ యాసంగిలో కూడా ఈ వానకాలంలో కూడా ఇప్పటిదాకా బోనస్ పైసలు ఇంకా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసం బీజేపీతో చీకటి ఒప్పందం పెట్టుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇవాళ బీజేపీతోని చీకటి ఒప్పందం, బడే బై చోటే బైల బంధం అయిపోయింది. అందుకే రేవంత్ రెడ్డి ఆయన మహబూబ్ నగర్ పార్లమెంటును ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ముఖ్యమంత్రి గారే ఆ ఎంపీ సీటును ఇవాళ డీకే అరుణ గారిని గెలిపించి అప్పచెప్పిండు. నీ సీట్ ఓడుతుందా? ఎక్కడన్నా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీ సీట్ ఓడుతుందా? నువ్వే బీజేపీకి బహుమానంగా ఇచ్చినావు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు. ఎక్కడ ప్రధానమంత్రి నా మీద పడతాడో అని మహబూబ్ నగర్ ఎంపీ సీటును బీజేపీకి బహుమానంగా నువ్వు ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్లోనే మెజార్టీ తగ్గింది కదా, నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చిన మెజార్టీ ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నీ మెజార్టీ ఎందుకు తగ్గింది? ఇవాళ మేము బీజేపీని కూడా అడగదలుచుకున్నాం. మీరేమో ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. అనుడేగానే ఏమైనా శేషుడు ఉందా లేదా? స్కాముల మీద స్కాములు, మొత్తం స్కాములు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంటే ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు? పొద్దుందాకా తిట్టుకుంటున్నారు, పొద్దుకి అలై బలై చేసుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మరియు బీజేపీ మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, ఇవాళటి వరకు ఏడాదైనా బయటకు రాదు. ఎందుకు గాయబైపోయింది ఒకటేసారి? ఈడీ రైడ్లో ఏం దొరికినాయో ఈడీ ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయదు? విషయాలు ఎందుకు బయట పెట్టదు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటి మీద ఐటీ రైడ్ అవుతుంది, ఏం విషయాలు బయటకు రావు, అంతా గప్చుప్. ఆర్ఆర్ ట్యాక్స్ సెంటరు ఏమీ బయటకు రాదు. ఇవన్నీ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు బయట పెడతా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇలా ప్రజలకు అర్థమైంది. అదానికి రెడ్ కార్పెటేషన్ ఎవరు? కేసీఆర్ గారున్న 9.5 ఏళ్లలో అదాని వచ్చిండు, అడుగు పెట్టిండా? అదాని ఎవరో ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇవాళ కూడా అదాని పంపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రపోజల్స్ ఇస్తే అవి ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖలో ఇప్పుడు యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నాయి. అదానికి రెడ్ కార్పెట్ వేసింది నువ్వు. బీజేపీతో ఇలా నువ్వు కదా అంటగాగుతున్నది. నువ్వే చెప్పినావు కదా మేము కేంద్రంతో మంచుకుంటామన్నావు కదా అని. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీని తిడుతుండా, బీఆర్ఎస్ని తిడుతుండా కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే 8 ఎంపీలలో ఒక్కటి రాలేదు, సన్నాసులు వీళ్ళు శాతగాని ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. మొన్న బాంబేలో జరిగిన అదేమంటాం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే వచ్చింది కాంగ్రెస్కు. మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావా నువ్వు? ఢిల్లీలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది, గుజరాత్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది, హర్యానాలో పొట్టు అయిపోయింది, మహారాష్ట్రలో పొట్టు అయిపోయినరు. మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావా ఏంది? 5-6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలే. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ సన్యాస? నువ్వు ఎవరిని తిడుతున్నావు? నీ కోపం ఎవరి మీద నాకైతే అర్థమవుతలేదు. బీఆర్ఎస్ని తిడుతున్నావా, రాహుల్ గాంధీని తిడుతున్నావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైపోయిందంటే అరెస్ట్ చేస్తలేరు హరీష్ రావును, కేసీఆర్ అని మాట్లాడుతున్నావు. నీకేమైపోయిందంటే దొంగ బుద్ధి నీది. దొంగ నోట్లతోని పట్టబగలు దొరికిపోయి అరెస్ట్ అయ్యి జైల్లో